స్మైలీ సంతోషిరావు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే మా పిల్లల కోసం నేను ఫ్లిప్కార్ట్లో కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాను. అవి ఎలా వచ్చాయి, ఎలా ఉన్నాయి, ప్రైస్ ఎంత, ఇలా అన్ని మీతో డీటెయిల్డ్గా షేర్ చేసుకుందామని ఈ వీడియో అనమాట. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నా ఇన్స్టా పేజ్ వచ్చేసి స్మైలీ సంతోషి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ప్లీజ్ ఫాలో చేసేయండి. ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇంకా నేనైతే ఫ్లిప్కార్ట్లో మా పిల్లల కోసం టీ షర్ట్స్ అండ్ జీన్స్ అయితే ఆర్డర్ పెట్టేశాను. చాలా బాగా వచ్చాయి, నాకైతే చాలా నచ్చాయి అన్నమాట. అండ్ రీజనబుల్ కాస్ట్లో కూడా ఉన్నాయి. నేను కాంబో ఆఫర్లో టీ షర్ట్స్ తీసుకున్నాను, జీన్స్ సపరేట్గా తీసుకున్నాను అనమాట. కాంబో ఆఫర్లో నాకు 2 టీ షర్ట్స్ వచ్చేసి 400 రూపీస్ పడింది. ఒక టీ షర్ట్ నాకు 200 పడింది అనమాట. కానీ చాలా బాగున్నాయి. అండ్ నేను మిషన్ వాష్ చేశాను, హ్యాండ్ వాష్ చేశాను. బట్ నాకు కలర్ షేడింగ్ కానీ ప్రింట్ పోవడం కానీ అలా ఏం లేదు, చాలా బాగున్నాయి. అదేంటి ఇప్పుడే కదా ఓపెన్ చేస్తున్నావు, అప్పుడే మిషన్ వాష్ చేసా హ్యాండ్ వాష్ చేసా అంటున్నావు అనుకుంటున్నారు కదా. ఆల్రెడీ మా పిల్లలు యూజ్ చేశాక నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే అవి ఎలా ఉన్నాయా, బాగున్నాయా లేదా తెలియకుండా నేను ఎలా వీడియో అప్లోడ్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియాలి కదా బాగున్నాయా లేదా. సో అందుకనే మా పిల్లలు ట్రై చేశాక నేను వాష్ చేశాకే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మనం ఎలా అనుకుంటాం డ్రెస్సెస్ బాగాలేదు బాగున్నాయి అని, వాష్ చేశాక కలర్ షేడింగ్ కానీ లేదా డ్రెస్ డ్యామేజ్ కానీ అలా అయిపోతేనే కదా మనం అనుకుంటాం. సో అలా ఏం లేదు, చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంత తక్కువ కాస్ట్కి ఇంత మంచి డ్రెస్ అయితే బయట ఎక్కడ దొరకదండి. పెద్దవాళ్ళకైనా బయట దొరుకుతాయేమో 200కి ఇలా, కానీ చిన్న పిల్లలకి మాత్రం అస్సలు దొరకవు. చిన్న టీ షర్ట్ తీసుకున్నా 400 500 అలా అంటారు అన్నమాట. అంత కాస్ట్ ఉంటాయి, అస్సలు దొరకవు. అండ్ నాకు ఇక్కడ జీన్స్ వచ్చేసి 400 రూపీస్ పడింది ఒక జీన్. నేను 2 జీన్స్ తీసుకున్నాను, 800 రూపీస్ పడింది అనమాట. చాలా రీజనబుల్ కాస్ట్ అండి, చాలా బాగున్నాయి. క్లాత్లు కూడా సూపర్ ఉన్నాయి. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది కదా, ఆన్లైన్లో అయితే అస్సలు బాగోవు, ఏం బాగోవు వద్దు అనుకుంటారు కదా. బాగుంటాయి, కాకపోతే మనం ఆర్డర్ పెట్టేటప్పుడే అక్కడ రివ్యూస్ అండ్ డీటెయిల్స్ నీట్గా చూసుకొని మనం ఆర్డర్ పెట్టాలి. ఇప్పుడు నార్మల్గా అవేం చూడకుండా ఆర్డర్ పెట్టేసామనుకోండి బాగోవు. క్లాత్స్ ఎలా ఉన్నాయి, అసలు సైజ్ ఎలా ఉంది అన్నీ చూసుకోవాలన్నమాట. చూసుకొని ఆర్డర్ పెడితే పర్ఫెక్ట్గానే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడైనా చిన్నపిల్లలకి డ్రెస్సెస్ తీసుకోవాలి అనుకుంటే, మన పిల్లలకి 8 ఇయర్స్ అనుకోండి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, 8 ఇయర్స్ అయితే మనం 10 ఇయర్స్ అని అక్కడ సైజ్ ఇవ్వాలి. అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. మనం 8 ఇయర్స్ అయితే 8 ఇయర్స్ అని ఇచ్చామనుకోండి, సైజ్ కరెక్ట్గా రాదు, సరిపోదు, టైట్ అయిపోతాయి, అలా అయిపోతాయి అన్నమాట. కానీ ఒక 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ అలా పెద్ద సైజ్ ఇస్తే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. అండ్ క్లాత్ వచ్చేసి కాటన్ క్లాత్ అండ్ రయాన్ క్లాత్లోనే మనం ఆన్లైన్లో డ్రెస్సెస్ అయితే తీసుకోవాలండి. ఆ 2 క్లాత్స్లోనే తీసుకోవాలి. ఇంకే క్లాత్ కూడా అంతగా ఆన్లైన్లో బాగోదు. కాటన్ క్లాత్ చాలా బాగుంటుంది, రయాన్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది. ఇంకే క్లాత్ కూడా అంత బాగోదు. డీటెయిల్స్ అన్నీ నీట్గా చెక్ చేసుకొని, రివ్యూస్ అన్నీ నీట్గా చూసుకొని మనం కరెక్ట్గా కానీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే డ్రెస్సులు అనేవి డ్రెస్ అనే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా చాలా బాగా వస్తుంది. సో నాకు ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే మా ఇద్దరు పిల్లలకి ఏంటంటే ఇద్దరికి ఒకేలాంటి డిజైన్లో కావాలంటారు, ఒకేలాంటి వేసుకుంటామంటారు. కలర్ చేంజ్ అయినా పర్లేదు కానీ డిజైన్ మాత్రం మారకూడదు. సో ఇద్దరు గర్ల్స్ అయినా అదే ప్రాబ్లము, ఇద్దరు బాయ్స్ అయినా అదే ప్రాబ్లము. ఫస్ట్ నుండి చిన్నపిల్లలు కదా అని అప్పుడు అలవాటు చేసేయడం వల్ల ఇప్పటికీ వాళ్ళకి అదే అలవాటు అయిపోయింది. సో ఇలా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా అది ప్రాబ్లము, అండ్ బయటికి వెళ్ళి కొన్నా అదే ప్రాబ్లము. ఒక్కోసారి డిజైన్ దొరుకుద్ది, సైజ్ అయితే దొరకదు, అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ తప్పదు, ఏం చేస్తాం, కొన్ని షాప్స్ తిరుగుతానమాట. అండ్ మా పెద్ద పాపకి బ్లాక్ అండ్ వైట్లో తీసుకున్నా, చిన్న పాపకి వచ్చేసి పింక్ అండ్ పర్పుల్ కలర్లో తీసుకున్నాను. అండ్ నేను జ్యువెలరీ కూడా తీసుకున్నాను, నెక్స్ట్ వీడియోలో పెడతాను, తప్పకుండా చూడండి, చాలా బాగున్నాయి. సో ఫెస్టివల్స్ అయితే వస్తున్నాయి కదా, సో ఒకసారి ట్రై చేసి చూడండి. సో నేను మా పిల్లల కోసం తీసుకున్న డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేసేయండి. అండ్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.